శుభోదయం. ఈ రోజు మీ అదృష్టం ఎలా ఉంది? మీరు అనుకున్న పనులు అనుకున్నట్లుగా సాగుతాయా, లేక కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలా? కాలం అమూల్యమైనది. ఆ కాలగమనాన్ని సూచించేదే పంచాంగం. తిథి, వార, నక్షత్ర, యోగ కరణములతో కూడిన ఈనాటి మన పంచాంగ విశేషాలను తెలుసుకుందాం. ద్వాదశ రాశి చక్రంలోని మీ రాశి ఫలితం ఈ రోజు ఎలా ఉందో తెలుసుకునే సమయం వచ్చేసింది. మేషం నుండి మీనం వరకు 12 రాశుల వారి జాతక విశేషాలతో పాటు ఈ రోజు మీరు పాటించాల్సిన అద్భుతమైన పరిహారాలను తెలుసుకుందాం. తిథి శుక్లపక్షం ఏకాదశి ఆగస్టు 23 2 గంటల నుంచి ఆగస్టు 24 4 గంటల 18 నిమిషాల వరకు. శుక్లపక్షం ద్వాదశి ఆగస్టు 24 4 గంటల 19 నిమిషాల నుంచి ఆగస్టు 25 6 గంటల 21 నిమిషాల వరకు. నక్షత్రం మూల ఆగస్టు 22 2 గంటల 49 నిమిషాల నుంచి ఆగస్టు 23 5 గంటల 44 నిమిషాల వరకు. పూర్వషాఢ ఆగస్టు 23 5 గంటల 44 నిమిషాల నుంచి ఆగస్టు 24 8 గంటల 28 నిమిషాల వరకు. కరణం పనజి ఆగస్టు 23 2 గంటల నుంచి ఆగస్టు 23 3 గంటల 11 నిమిషాల వరకు. భద్ర ఆగస్టు 23 3 గంటల 11 నిమిషాల నుంచి ఆగస్టు 24 4 గంటల 19 నిమిషాల వరకు. భవ ఆగస్టు 24 4 గంటల 19 నిమిషాల నుంచి ఆగస్టు 24 5 గంటల 22 నిమిషాల వరకు. శుభ సమయం అభిజిత్ ముహూర్తాలు ఉదయం 11 గంటల 53 నిమిషాల నుంచి మధ్యాహ్నం 12 గంటల 43 నిమిషాల వరకు. అమృతకాలం ఉదయం 10 గంటల 38 నిమిషాల నుంచి మధ్యాహ్నం 12 గంటల 25 నిమిషాల వరకు. బ్రహ్మ ముహూర్తం ఉదయం 4 గంటల 28 నిమిషాల నుంచి ఉదయం 5 గంటల 16 నిమిషాల వరకు. అశుభకాలం రాహు సాయంత్రం 4 గంటల 59 నిమిషాల నుంచి సాయంత్రం 6 గంటల 33 నిమిషాల వరకు. యమగండం మధ్యాహ్నం 12 గంటల 18 నిమిషాల నుంచి మధ్యాహ్నం 1 గంట 52 నిమిషాల వరకు. గుళిక సాయంత్రం 3 గంటల 25 నిమిషాల నుంచి సాయంత్రం 4 గంటల 59 నిమిషాల వరకు. దుర్ముహూర్తం సాయంత్రం 4 గంటల 53 నిమిషాల నుంచి సాయంత్రం 5 గంటల 43 నిమిషాల వరకు. వర్జం సాయంత్రం 3 గంటల 56 నిమిషాల నుంచి సాయంత్రం 5 గంటల 44 నిమిషాల వరకు. మరలా సాయంత్రం 4 గంటల 25 నిమిషాల నుంచి ఉదయం 6 గంటల 12 నిమిషాల వరకు. చాంద్రమాసం అమాంత శ్రావణం పూర్ణిమాంత శ్రావణం శక సంవత్సరం భాద్రపదం 1 1448. మేషరాశిలో జన్మించిన వారికి జ్యోతిష శాస్త్రం గ్రహాలు ఏమి కలిగి ఉన్నాయో తెలుసుకోండి. ఈ రోజు మేషరాశిపై గ్రహాల ప్రభావాన్ని జ్యోతిష శాస్త్రం వెల్లడిస్తుంది. మేషరాశి వారు ఈ రోజు చాలా జాగ్రత్తగా ఉండాలి. అయితే మీ ఆదాయం పెరగడం వల్ల మీ మనసు సంతోషంగా ఉంటుంది. మీరు మీ డబ్బులో కొంత భాగాన్ని శుభకార్యాలకు కూడా ఖర్చు చేస్తారు. ప్రియమైన వారితో సామరస్యాన్ని కాపాడుకోండి, లేకుంటే ఇబ్బంది ఉండవచ్చు. ఈ రోజు మీ డబ్బుకు సంబంధించిన కొన్ని విషయాలు పెండింగ్ లో ఉండవచ్చు, కానీ మీకు కుటుంబంలోని తోబుట్టువుల పూర్తి మద్దతు లభిస్తుంది. మీరు దేని గురించి అయినా ఆందోళన చెందుతుంటే అది కూడా తొలగిపోతుంది. ఈ రోజు మీకు 95% వరకు అదృష్టం లభిస్తుంది. పరిహారం ఈ రోజు శనిదేవుడిని సందర్శించి నూనె సమర్పించాలి. వృషభ రాశిలో జన్మించిన వారికి జ్యోతిష శాస్త్రం గ్రహాలు ఏమి కలిగి ఉన్నాయో తెలుసుకోండి. ఈ రోజు వృషభ రాశిపై గ్రహాల ప్రభావాన్ని జ్యోతిష శాస్త్రం వెల్లడిస్తుంది. వృషభ రాశి వారికి ఈ రోజు మిశ్రమ ఫలితాలు రానున్నాయి. మీరు చేసే వ్యాపారంలో ఒడిదుడుకులు ఎదురవుతాయి. అయితే మీరు ఇంకా మంచి లాభాలను ఆర్జించవచ్చు. పూర్వీకుల ఆస్తికి సంబంధించిన వివాదంలో గెలిచినందుకు సంతోషంగా ఉంటారు. మీరు ఏదైనా సామాజిక విషయంలో సామరస్యాన్ని కాపాడుకోవాలి, లేకుంటే ఇబ్బందులు తలెత్తొచ్చు. మీ సీనియర్ సభ్యులతో విభేదాలు పెరగడానికి గల కారణాలను తగ్గించుకోవాలి. మీ పాత తప్పులకు వారికి క్షమాపణ చెప్పాల్సి రావచ్చు. ఈ రోజు మీకు 91% వరకు అదృష్టం లభిస్తుంది. పరిహారం ఈ రోజు శివయ్యకు తెల్లని గంధం సమర్పించాలి. మిథున రాశిలో జన్మించిన వారికి జ్యోతిష శాస్త్రం గ్రహాలు ఏమి కలిగి ఉన్నాయో తెలుసుకోండి. ఈ రోజు మిథున రాశిపై గ్రహాల ప్రభావాన్ని జ్యోతిష శాస్త్రం వెల్లడిస్తుంది. మిథున రాశి వారికి ఈ రోజు చాలా విషయాల్లో అదృష్టం కలిసి వస్తుంది. మతపరమైన సామాజిక కార్యకలాపాల్లో పాల్గొనడానికి మీకు మంచి అవకాశం లభిస్తుంది. దానివల్ల మీ ఖ్యాతి అంతటా వ్యాపిస్తుంది. మీరు కుటుంబ సభ్యుడి ఆరోగ్యం గురించి ఆందోళన చెందుతారు. ప్రజా సంక్షేమ పనుల్లో పాల్గొనే అవకాశం లభిస్తుంది. ఏదైనా శారీరక సమస్య మిమ్మల్ని చాలా కాలంగా ఇబ్బంది పెడుతుంటే మీరు వాటి నుండి కూడా బయటపడవచ్చు. మీ తెలివితేటలు విచక్షణతో ఏదైనా నిర్ణయం తీసుకోవడం ద్వారా మీరు ప్రజలను ఆశ్చర్యపరచవచ్చు. ఈ రోజు మీకు 76% వరకు అదృష్టం లభిస్తుంది. పరిహారం ఈ రోజు బ్రాహ్మణులకు దానం చేయాలి. కర్కట రాశిలో జన్మించిన వారికి జ్యోతిష శాస్త్రం గ్రహాలు ఏమి కలిగి ఉన్నాయో తెలుసుకోండి. ఈ రోజు కర్కట రాశిపై గ్రహాల ప్రభావాన్ని జ్యోతిష శాస్త్రం వెల్లడిస్తుంది. కర్కట రాశి వారికి ఈ రోజు ఆరోగ్యపరంగా కొంత ఇబ్బందిగా ఉంటుంది. ఎందుకంటే మీ ఆహారపు అలవాట్లు మీకు కడుపు సంబంధిత సమస్యలను కలిగిస్తాయి. బయటి వ్యక్తి మీకు ఏదైనా సలహా ఇస్తే అది మీకు హాని కలిగించవచ్చు.
కాబట్టి మీరు బయటి వ్యక్తి నుండి సలహా తీసుకోకుండా ఉండాలి. ఈ రోజు మీకు పని పరంగా కొంత బలహీనంగా ఉంటుంది. వ్యాపారంలో మీరు ఎవరిని గుడ్డిగా నమ్మకూడదు, లేకుంటే వారు మీ నమ్మకాన్ని దెబ్బతీస్తారు. దానివల్ల మీరు కలత చెందవచ్చు. ఈ రోజు మీకు 97% వరకు అదృష్టం లభిస్తుంది. పరిహారం ఈ రోజు పార్వతీదేవిని పూజించాలి. సింహరాశిలో జన్మించిన వారికి జ్యోతిష శాస్త్రం గ్రహాలు ఏమి కలిగి ఉన్నాయో తెలుసుకోండి. ఈ రోజు సింహరాశిపై గ్రహాల ప్రభావాన్ని జ్యోతిష శాస్త్రం వెల్లడిస్తుంది. సింహరాశి వారు ఈ రోజు నాయకత్వ నైపుణ్యాలు పెంచుకునే అవకాశం ఉంది. మీ ప్రేమ జీవితంలో జరుగుతున్న సమస్యల నుండి మీకు ఉపశమనం లభిస్తుంది. మీరు ఒకరినొకరు జాగ్రత్తగా చూసుకుంటారు. మీరు కొన్ని వ్యక్తిగత విషయాల్లో గంభీరతను కొనసాగించాలి. అందరినీ కలిసి తీసుకెళ్లడానికి ప్రయత్నించాలి. మీ కోరికలు ఏవైనా ఈ రోజు నెరవేరుతాయి. మీరు ఏదైనా కొత్త పని కోసం ప్రయత్నిస్తుంటే మీ ప్రయత్నాలు విజయం అవుతుంటాయి. వ్యాపారంలో మంచి ఒప్పందాన్ని ఖరారు చేయడం ద్వారా ఈ రోజు భారీ లాభాలను పొందవచ్చు. ఈ రోజు మీకు 91% వరకు అదృష్టం లభిస్తుంది. పరిహారం ఈ రోజు పేదలకు బట్టలు, ఆహారం దానం చేయాలి. కన్యా రాశిలో జన్మించిన వారికి జ్యోతిష శాస్త్రం గ్రహాలు ఏమి కలిగి ఉన్నాయో తెలుసుకోండి. ఈ రోజు కన్యా రాశిపై గ్రహాల ప్రభావాన్ని జ్యోతిష శాస్త్రం వెల్లడిస్తుంది. కన్యా రాశి వారికి ఈ రోజు ఆర్థిక పరంగా మెరుగైన ఫలితాలు రానున్నాయి. కష్టపడి పనిచేయడం ద్వారా ఇప్పటి వరకు మీకు లేనివన్నీ పొందవచ్చు. ఉద్యోగులు ఈ రోజు చాలా జాగ్రత్తగా ఉండాలి. మీకు ప్రత్యర్థుల నుంచి ఇబ్బందులు ఎదురయ్యే అవకాశం ఉంది. కొన్ని ముఖ్యమైన చర్చల్లో పాల్గొనే అవకాశం లభిస్తుంది. లావాదేవీల విషయాల్లో మీరు స్పష్టతను కొనసాగించాలి. ఎవరి నుండి అయినా అప్పు తీసుకోవడం మానుకోవాలి, లేకుంటే తర్వాత మీరు ఇబ్బందులను ఎదుర్కోవాల్సి రావచ్చు. ఈ రోజు మీకు 79% వరకు అదృష్టం లభిస్తుంది. పరిహారం ఈ రోజు విష్ణువు ఆలయంలో పప్పు, ధాన్యాలు, బెల్లం నైవేద్యం సమర్పించాలి. తులరాశిలో జన్మించిన వారికి జ్యోతిష శాస్త్రం గ్రహాలు ఏమి కలిగి ఉన్నాయో తెలుసుకోండి. ఈ రోజు తులరాశిపై గ్రహాల ప్రభావాన్ని జ్యోతిష శాస్త్రం వెల్లడిస్తుంది. తులరాశి వారు ఈ రోజు చాలా తెలివిగా ముందుకు సాగాలి. విద్యార్థులకు ఉన్నత విద్యకు మార్గం సుగమం అవుతుంది. ఉద్యోగం కోసం చూస్తున్న వారికి కొన్ని శుభవార్తలు వినొచ్చు. మీ కుటుంబ సభ్యులతో కొంత సమయం మాట్లాడతారు. చాలా కాలం తర్వాత స్నేహితులు మిమ్మల్ని కలవడానికి రావచ్చు. ఏదైనా సమస్యకు సంబంధించి మీ కుటుంబ జీవితంలో చాలా కాలంగా ఉద్రిక్తత ఉంటే దాని నుండి మీకు ఉపశమనం లభిస్తుంది. ఈ రోజు మీకు 82% వరకు అదృష్టం లభిస్తుంది. పరిహారం ఈ రోజు శివ చాలీస పారాయణం చేయాలి. వృశ్చిక రాశిలో జన్మించిన వారికి జ్యోతిష శాస్త్రం గ్రహాలు ఏమి కలిగి ఉన్నాయో తెలుసుకోండి. ఈ రోజు వృశ్చిక రాశిపై గ్రహాల ప్రభావాన్ని జ్యోతిష శాస్త్రం వెల్లడిస్తుంది. వృశ్చిక రాశి వారికి ఈ రోజు చాలా ప్రత్యేకంగా ఉంటుంది. కొత్త ఆస్తిని సంపాదించడం వల్ల మీరు సంతోషంగా ఉంటారు. కుటుంబంలో ఏదైనా విషయంలో గందరగోళం ఉంటే దాని నుండి కూడా బయటపడతారు. మరోవైపు వ్యక్తిగత విషయాలపై పూర్తి దృష్టి పెట్టాలి. మీరు ఏదైనా కొత్త పనిపై ఆసక్తి చూపిస్తే ఖచ్చితంగా దానిలో కూడా విజయం సాధిస్తారు. ఈ రోజు మీరు కొన్ని ముఖ్యమైన పనులు పూర్తి చేయడంతో సంతోషంగా ఉంటారు. మీ సహోద్యోగులతో ఏదైనా పాత విషయం గురించి మాట్లాడవచ్చు. ఈ రోజు మీకు 68% వరకు అదృష్టం లభిస్తుంది. పరిహారం ఈ రోజు విష్ణువుకు లడ్డు ప్రసాదంగా సమర్పించాలి. ధనుసు రాశిలో జన్మించిన వారికి జ్యోతిష శాస్త్రం గ్రహాలు ఏమి కలిగి ఉన్నాయో తెలుసుకోండి. ఈ రోజు ధనుసు రాశిపై గ్రహాల ప్రభావాన్ని జ్యోతిష శాస్త్రం వెల్లడిస్తుంది. ధనుసు రాశి వారు ఈ రోజు వ్యాపారవేత్తలకు మంచి ఫలితాలు రానున్నాయి. వ్యాపారంలో ఒప్పందం గురించి కొన్ని శుభవార్తలు వింటారు. మీ ప్రేమ జీవితాన్ని గడుపుతున్న వ్యక్తులు తమ ప్రియమైన వ్యక్తి చెప్పిన దాని గురించి కోపంగా ఉండొచ్చు. సామాజిక సంబంధాల్లో ఏదైనా సమస్య ఉంటే ఈ రోజు అది కూడా మెరుగుపడుతుంది. మీ పెండింగ్ పనులను సకాలంలో పూర్తి చేయడానికి సోమరితనాన్ని వదిలేయాలి. అప్పుడే అవి సకాలంలో పూర్తవుతాయి. మీ పనికి సంబంధించి మీరు ఎటువంటి రిస్క్ తీసుకోకుండా ఉండాలి, లేకుంటే తర్వాత ఇబ్బంది రావచ్చు. ఈ రోజు మీకు 79% వరకు అదృష్టం లభిస్తుంది. పరిహారం ఈ రోజు విష్ణువును పూజించాలి. మకర రాశిలో జన్మించిన వారికి జ్యోతిష శాస్త్రం గ్రహాలు ఏమి కలిగి ఉన్నాయో తెలుసుకోండి. ఈ రోజు మకర రాశిపై గ్రహాల ప్రభావాన్ని జ్యోతిష శాస్త్రం వెల్లడిస్తుంది. మకర రాశి వారికి ఈ రోజు చాలా ఉత్సాహంగా ఉంటుంది. మీ పిల్లలకు విలువలు, సాంప్రదాయాల గురించి నేర్పుతారు. అందరి పట్ల గౌరవాన్ని కాపాడుకుంటారు. మీరు ఎవరికైనా వాగ్దానం చేసి ఉంటే దాన్ని ఖచ్చితంగా నెరవేరుస్తారు. విద్యార్థులు కొత్త పని చేయడం మంచిది. మీరు కోరుకునేది ఏదైనా పొందవచ్చు. మీరు ఇంట్లో కుటుంబ సభ్యులతో ఏదైనా సమస్యను చర్చించవచ్చు. మీ విశ్వసనీయత, గౌరవం పెరగడం వల్ల సంతోషంగా ఉంటారు. మీ ప్రేమ జీవితంలో సంతోషంగా ఉంటుంది. ఈ రోజు మీకు 86% వరకు అదృష్టం లభిస్తుంది. పరిహారం ఈ రోజు శివయ్యకు రాగి పాత్రలో నీరు పోసి తెల్ల చందనం సమర్పించాలి. కుంభరాశిలో జన్మించిన వారికి జ్యోతిష శాస్త్రం గ్రహాలు ఏమి కలిగి ఉన్నాయో తెలుసుకోండి. ఈ రోజు కుంభరాశిపై గ్రహాల ప్రభావాన్ని జ్యోతిష శాస్త్రం వెల్లడిస్తుంది. కుంభరాశి వారు ఈ రోజు చాలా బాధ్యతాయుతంగా పనిచేయాలి. దీర్ఘకాలిక ప్రణాళికలు కొన్ని ముందుకు సాగుతాయి. సృజనాత్మకత పని కూడా ఊపందుకుంటుంది.
వ్యక్తిగత విషయాల్లో మీరు ఒక ముఖ్యమైన నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుంది. మీ మాటల మాధుర్యం మీకు గౌరవాన్ని తెస్తుంది. మీరు ప్రజల సంక్షేమం గురించి మాట్లాడతారు, కానీ ప్రజలు దాన్ని మీ చాకచక్యంగా భావిస్తారు. మీ పిల్లలకు బాధ్యత అప్పగిస్తే వారు కూడా దానికి అనుగుణంగా జీవిస్తారు. ఈ రోజు మీకు 83% వరకు అదృష్టం లభిస్తుంది. పరిహారం: ఈ రోజు వినాయకుడికి దుర్వా సమర్పించాలి. మీనరాశిలో జన్మించిన వారికి జ్యోతిష శాస్త్రం గ్రహాలు ఏమి కలిగి ఉన్నాయో తెలుసుకోండి. ఈ రోజు మీనరాశిపై గ్రహాల ప్రభావాన్ని జ్యోతిష శాస్త్రం వెల్లడిస్తుంది. మీనరాశి వారికి ఈ రోజు చాలా బిజీగా ఉంటుంది. మీ ఖర్చులు పెరగడం వల్ల కొంత ఆందోళన చెందుతారు. కొందరు ప్రత్యర్థులు కూడా మీపై ఆధిపత్యం చెలాయించడానికి తమ వంతు ప్రయత్నం చేస్తారు. విదేశాల నుంచి దిగుమతి ఎగుమతి వ్యాపారం చేసే వ్యక్తులు కొన్ని సమస్యలను ఎదుర్కోవాల్సి రావచ్చు. ఉద్యోగులు కార్యాలయంలో కష్టపడి పనిచేయడం ద్వారా మంచి లాభాలను పొందుతారు. మరోవైపు మీ బంధువులలో ఒకరు మీ ఇంటికి రావచ్చు. వ్యాపార విషయాల్లో ఎవరిని గుడ్డిగా నమ్మవద్దు, లేకుంటే ఇబ్బందులు ఉండవచ్చు. ఈ రోజు మీకు 88% వరకు అదృష్టం లభిస్తుంది. పరిహారం: ఈ రోజు రాత్రి శునకానికి రోటీ తినిపించాలి. షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోల కోసం బెల్ సింబల్ పై క్లిక్ చేయండి.